హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు బీరకాయ కర్రీ అండి. పెసరపప్పు ఉడకబెట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట. వెజిటేరియన్స్కి ఇది చాలా బాగుంటుందండి కర్రీ. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకుని 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకుని ఇప్పుడు ముందుగా 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత, మరీ వేయించకూడదండి, కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కొంచెం కలిపి ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పాలు తీసుకుని పాలు వేసుకోవాలండి. పాలు కొంచెం నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుని దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.